హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఇక్షి వేదాంశి ఛానల్. మార్నింగ్ వెళ్తే లేసారండి ఇద్దరు. ఇక్షి అయితే తన వీడియోస్ చూస్తున్నారు, తన చెల్లికి కూడా చూపిస్తుంది చూడండి. ఇక నా బెడ్ మైండ్ నుంచి కదలరండి. లేసిన ఒక 30 minutes వరకు పెట్టింది. చెప్పాను కదా ఆల్రెడీ 30 minutes వరకు కదలండి. వాళ్ళ డాడీ వెళ్ళి మళ్ళీ వచ్చారు. మళ్ళీ చూడండి ఎప్పుడు టిఫిన్ చేయాలో చూడండి. ఈషా కూడా అంతేనా? అంత అయితే కమెంట్ ఛానల్గా అయితే ఈషా లెగేసి వచ్చిందండి. ఇంకా ఈక్షి వేదాంతిని అయితే డాడీ టేక్ ఓవర్ చేశారండి. నేనైతే టిఫిన్ స్టార్ట్ చేశాను. మా వేదాకైతే ఆ బొమ్మ చాలా ఇష్టం, ఆడుతూనే ఉంటుంది దాంతోనే. డైలీ అయితే మార్నింగ్ లేవగానే మా ఆయన రొటీన్ అయితే కార్తీక్ గుర్తించుకుంటుందండి. మీ ఇంట్లో కూడా ఉంటుందా? ఇద్దరు ఉంటే ఫస్ట్ వాళ్ళ నుంచి సెకండ్ వాళ్ళని ఎలా కాపాడాలో అస్సలు తెలియదండి. మా ఆయన చూస్తున్నానని చూడండి, ఈక్షి ఏదో చేస్తుంది. అయితే ఇంకా ఆటలు అయిపోయాయండి. ఇంకా మీకు రెడీగా ఉంది. ఇచ్చి ఆడించడానికి అయిపోయినట్టు నడుస్తుంది. ఈక్షి సింగింగ్ అండి ఇప్పుడు వాళ్ళు చేయాలి. ఈ పాట అంటే జస్ట్ ఇష్టమని ఇక ఆటలు అయిపోయింది. ఇక బ్రష్ స్టార్ట్ చేసింది. బ్రష్ దగ్గర అయితే డైలీ డ్రామా షో వచ్చాయి. డైలీ అయితే మేము చేయిస్తాం, మీరు వస్తానే చేసుకుంటానండి. బ్రష్ చేసేది తక్కువ, ఈ పేస్ట్ తినేది ఎక్కువ అండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా పిల్లలు? మళ్ళీ నేను చూస్తున్నానని చూడండి ఎంత బాగా తోముతుంది. బట్ ఒకటి ఏంటంటే పిల్లలకి ఇలా అలవాటు చేయడం బెస్ట్ అండి. హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. తోముతూనే ఉంటుంది బ్రష్. అసలు ఐడల్ టైం పిల్లలకి బ్రషింగ్కి ఎంత తెలుసండి? 5 minutes. 5 minutes అంతే, ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే ఇంకా ఆ పేస్ట్లో ఉండే బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుతుందట. వాటర్తో మళ్ళీ ప్లేయింగ్ అండి కొంచెం. వాటర్తో ఎప్పుడు అంతే, స్నానం చేసేప్పుడు కూడా అంతే. ఫైనల్గా బ్రష్ అయితే కంప్లీట్ అయ్యింది. నేను ఈక్ష దగ్గర బ్రష్ చేపిస్తుంటే వాళ్ళ డాడీ అయితే వేదాన్ని నిద్రపుచ్చేసాడండి. ఇదైతే సాటర్డే వీలాగ్ కాబట్టి ఇంత డీటెయిల్గా చేయగలుగుతున్నామండి. అదే స్కూల్ అయితే చాలా కష్టం. బ్రేక్ఫాస్ట్లోకి అయితే వడలు చేసామండి. ఇక వేదాన్ని బాగా పడుకోబెట్టేసి నేను కూడా వచ్చానండి జాయిన్ అయ్యాను తినడానికి. ఈక్షకి అయితే టిఫిన్ చేశాక కాసేపుకి ఏదో ఒకటి తినాలండి. అయితే క్యాషెస్ వేస్తాను. మామూలు స్కూల్లో అయితే అక్కడ స్నాక్స్ పెడతాం కాబట్టి ఓకే. ఇంట్లో అయితే ఖచ్చితంగా అడుగుతుంది నా సాటర్డే సండేస్లో. వాళ్ళ డాడీకి కూడా షేర్ చేసుకుంటున్నాను. అది చూడండి, షేర్ చేయడం ఎలా వస్తుంది. ఇక నెక్స్ట్ పిల్లలకు స్నానం చేయించాలి కాబట్టి వంటకైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఫస్ట్ అయితే మా వేదాకి స్నానం స్టార్ట్ చేశానండి.
మామూలుగా అయితే మా మమ్మీ చేయించేవాళ్ళు, ఇంకెక్కడికి వస్తే ఇంకా తప్పదు చేయాలి. ఆల్రెడీ 4 months అయిపోయింది కాబట్టి ఓకే, మేనేజ్ చేయగలుగుతున్నాము ఎలాగో ఇద్దరం కలిసి. అసలు ఇద్దరు లేకపోతే కష్టం అండి జాబ్, ఈ పేరెంటింగ్ జాబ్ అనేది. అది ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టం. మధ్యలో అయితే ఈక్ష తన వంతు సహాయం చేస్తుంది ఆడించడం లేదని. స్నానం అయితే అయిపోయింది. చిన్న మేడం రెడీ అయిపోయారు, పెద్ద మేడం స్నానం చేస్తున్నారు. మేలుకున్నప్పుడు బొట్టు పట్ల దిస్ గైస్ ఆర్ డూయింగ్. దొంగ బొట్టు పక్కకు వచ్చేసింది. దొంగ నువ్వెందుకు కదనాడా దొంగ? నైస్. వేదా గాట్ రెడీ. వేదాన్ని రెడీ చేసే లోపల ఇక్షికి వాళ్ళ డాడీ స్నానం చేసేసారట. స్నానం అయిపోయింది పెద్ద మేడం గారికి. ఇక్కడ ఉన్న ఇద్దరిని చూడలేకపోతుంటే ఈక్షి ఫ్రెండ్ అంటే ఇది, దానికి జ్వరం వచ్చిందంట. పిక్చర్ ఈక్షిని రెడీ చేస్తుందండి. ఇంకా చెప్పు చెప్పు ఎత్తుంది చెప్పు చెప్పు నేనేం తిన్నావు చెప్పు. వేదగా ఇంకా ఉన్నంత జలుబు పౌడర్ తీసుకురా. ఇంకా ఉన్నంత జలుబు. See Veda how she is looking. నేనైతే లంచ్ స్టార్ట్ చేశాను. వీళ్ళకైతే పప్పాయ కట్ చేస్తాను. లంచ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఫ్రైడ్ రైస్, పన్నీర్ కర్రీ చేశాను. ఇంకా స్టార్ట్ చేశారు వీళ్ళు తినడం. నేనైతే వేదాన్ని అక్కడ బాగా పడుకోబెట్టేసి ఏమైనా వద్దామనుకున్నాను. తినేలోకి వేద లెగిసిందండి. వేదకైతే ఇక జలుబు ఎక్కువ ఉందండి, అందుకే నెగ్లైజర్ పెట్టాను. జలుబు ఉంటే అసలు ఎంత చికాకు చేస్తారో పిల్లలు అసలు. అలా ఈవినింగ్ 5కి పిజ్జా ఆర్డర్ చేశానండి. మా వేద చూడండి ఆ పిజ్జా నిజంగానే తినేటట్టు చూస్తుంది. దా ఇక్ష్మ. ఇక డిన్నర్ అయితే ఈవినింగ్ అరౌండ్ 7:30, 8కి స్టార్ట్ చేశానండి. రసం చేశాను, అలాగే బీన్స్ ఫ్రై చేశాను. అవైతే అరేంజ్ చేస్తున్నాను. నేనైతే వేదాన్ని హ్యాండిల్ చేస్తున్నానండి. ఇక ఈక్షి వాళ్ళ డాడీ డిన్నర్ స్టార్ట్ చేశారు. ఇలా అయితే మా డైలీ రొటీన్ ఎండ్ అయిందండి. ఇదైతే వీకెండ్స్లో చేసాము, సాటర్డే. అదే కానీ మండే అలా అయితే ఈక్షి స్కూల్కి వెళ్ళే అవి కూడా ఉంటాయి, ఆ పార్ట్స్ కూడా. ఓకే, ఎనీవేస్ మీకు ఏది నచ్చిందో ఏది నచ్చలేదో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.